Garuda Express, an international courier service. భారతీయుల దృష్టిలో ఆభరణాలకు పనికొచ్చే ముడిసరుకు మాత్రమే కాదు, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తక్షణం బయటపడేసే మార్గం కూడా. అందుకే మన వాళ్లు పుస్తెల తాడు రూపంలోనో ముక్కుపుడకగానో చిన్న మెత్తు బంగారమైన ఇంట్లో ఉంటే అక్కరకు ఆదుకుంటుందని భావిస్తారు. సామాన్యులు సైతం రూపాయి కూడబెట్టి బంగారం కొనుక్కుంటారు. కానీ అలాంటి బంగారు విక్రయాలపైన కేంద్రం కన్నుపడింది. ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకోవడాన్ని సైతం కష్టంగా మార్చేలా 10,000కు మించిన విలువగల బంగారాన్ని అమ్మి వెంటనే సొమ్ము చేసుకునే వీల్లేకుండా ద్రవ్యబిల్లులో ఓ చట్టాన్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. దాని ప్రకారం మీరు విక్రయించాలనుకునే బంగారం విలువ 10,000 లోపు ఉంటేనే ఆ నగను అమ్మి డబ్బు తీసుకోవచ్చు. దాని విలువ 10,000 దాటితే చెక్కు రూపంలో గానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ తీసుకోవాలి. మరీ పీకల మీదకు వస్తే తప్ప భారతీయులు బంగారం అమ్మరు. ఈ రూలు వల్ల ఆ అవకాశమూ ఉండదు. ఉదాహరణకు మీరు 1 గంటలోపు ₹1,00,000 ఎవరికో చెల్లించాల్సి వచ్చింది, లేదా ఆరోగ్య అవసరాల కోసం వెంటనే 1,00,000 అవసరమైంది. మీ దగ్గరున్న బంగారం తీసుకెళ్లి ఏ నగల దుకాణంలోనో విక్రయిస్తారు. ఆ దుకాణం వారు ₹1,00,000 ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే మీరు అవతలి వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇదంతా గంటలో ముగిసే వ్యవహారం కాదు. దీనివల్ల మీ అవసరం తీరదు. అదే మీ వద్ద బంగారం కొన్న వ్యక్తి ఆ మొత్తానికి చెక్కు ఇస్తానంటే మరింత ఇబ్బంది. ఎందుకంటే అది క్యాష్ అవ్వడానికి కనీసం 2 నుంచి 7 రోజుల దాకా టైం పడుతుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.